ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ గైస్. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలకి చాలా టెంప్టింగ్గా ఉండే అంటే ఇలా ఇలాంటివి చూస్తే చిన్నపిల్లలు ఫాస్ట్గా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ షేప్లో నేను చాక్లెట్ సమోసా అనేది రెడీ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేసేయండి. చాక్లెట్ సమోసాకి పిండి అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ దీంట్లో కొంచెం మైదా తీసుకోవాలి. మైదాలోనే కొంచెం లైట్గా అజ్వైన్ ఓమా ఉంటుంది కదా, ఓమా అనేది వేసేసుకోవాలి. ఓమా అనేది వేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని సేమ్ చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం చపాతీ పిండిలాగా గట్టిగా తడిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా చపాతీ పిండిలాగా తడిపేసుకొని దీన్ని ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఆలోపు మనము స్టఫ్ అనేది రెడీ చేసుకుందాం. ఓకే, ఇలా మనం బాయిల్ చేసుకొని ఆలు తీసుకొని మొత్తం స్మాష్ చేయాలన్నమాట. అలా అది ఎక్కడ ఏం లేకుండా స్మూత్ స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్మూత్ స్మాష్ చేసుకున్న దాంట్లోనే తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసేసి మొత్తం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం స్టఫ్ అనేది మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా స్టఫ్ ప్రిపేర్ అయిన తర్వాత ఏం చేయాలనేది నేను చూపిస్తామండి మీకు. ఇలా 10 minutes తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా పిసుక్కోవాలన్నమాట. ఎలాంటి లంప్స్ అనేది లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా దీన్ని ఇలా మొత్తం ఒక హ్యాండ్ ప్రెస్ చేస్తూ మంచిగా చేయాలన్నమాట డఫ్ని. ఇలా చేసిన దాన్ని మనం ఇలా రోల్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా రోల్స్ చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకొని మన కత్తి ఉంటుంది కదా, కత్తి సాయంతో దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ పీసెస్ లాగా పిండి పీసెస్ కట్ చేసుకొని రోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక పిండి ముద్దను తీసేసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. పొడి పిండి సహాయంతో చపాతీలాగా చేసేసుకోవాలి. మరీ మందం కాదు, మరీ పల్చగా కాదు. ఓకే, ఇలా చపాతీ సైడ్తో వచ్చాక మనం అనేది ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. లైక్ స్క్వేర్ షేప్ అనమాట. స్క్వేర్లో వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం 4 pieces చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా 4 pieces చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఆలు స్టఫ్ ఉంది కదా, అది అనేది పెట్టేసుకోవాలి. ఆలు స్టఫ్ అనేది పెట్టేసిన తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇది ఉంటుంది కదా, దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఏమంటారు, ఫోక్ ఉంటుంది కదా, ఇలా స్పోక్తో ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం అన్ని సమోసాస్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్ని సమోసాస్ అనేది రెడీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై. ఇలా ఆయిల్ అనేది ఫుల్ హీట్ అయిన తర్వాత మన స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న సమోసాలు అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిపోయాక చూపిస్తాం. చాక్లెట్ సమోసాస్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.